నమస్తే యూస్. మనం అనుకున్నట్టే తెలంగాణ సర్ ఓటర్ జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ 3 జిల్లాలో 43 లక్షల ఓటర్లు తొలగించబడింది. ఇది ఎలక్షన్ కమిషన్ వారు మీడియా ద్వారా వివరించడం జరిగింది. కేవలం ఇది ఓటర్ల నిరక్షణమా మరి అధికారుల పనితనమా అని మనకు తెలియాల్సింది. కేవలం 3 జిల్లాల్లోనే 43 లక్షల ఓటర్లు తొలగిస్తే మరి మన భారతదేశం మొత్తంలో ఎన్ని ఓట్లు తొలగించవలసి వస్తుంది? మీరు ఒక్కసారి చూడాలి. ఓటర్ గుర్తించుకున్న వారు ప్రతి ఒక్కరూ ఇది నా ఓటు, నేను ఓటు వేస్తానని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయము. ఎందుకంటే ఓటు అనేది మన ఆయుధం. మరి ఎందుచేత ఇంతగానము ఓటర్లు తొలగించబడింది? తెలంగాణ సర్ ముసాయిదా అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి వాళ్ళు మేము పనిచేసినామన్నట్టు అధికారులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పనిచేసి వాస్తవమే. ఇంతమంది ఓటర్స్ మరి డూప్లికేట్వా, డబల్ ఉన్న ఓట్ల అనేది ఇంకా ఎవరైనా చేయలేదు. మళ్ళీ కూడా వాళ్ళకు ఆఫ్లైన్ పెడుతారు, ఆన్లైన్ పెడుతారు, మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు అంటారు. ఇది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే బిఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఓటర్ మహాశయుడు అనే వాళ్ళు మాకు సరిగా ఎవరైనా రాలేదు అని వాళ్ళు ఒక కుంటి సామెత చెప్తున్నారు. కాబట్టి ఓటర్స్ మహాశయుల మీరు ఖచ్చితంగా మీ ఓటు మీరు ఉండాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఓటు లేకపోతే మనము ఈ ప్రజాస్వామ్యంలో మనం లేనట్టే. మనకు ఆధార్ కార్డు ఉన్నా, పాన్ కార్డు ఉన్నా, ఏదున్నా కానీ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు అనేది ఖచ్చితంగా మనం ఉంటేనే మనము ఈ సమాజంలో బతుకున్నట్టు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ అనుకుంటున్నాం. గ్రేటర్ హైదరాబాద్ ఏమేమి అంటే 43 లక్షలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వారికి కేవలం వీరికే ఇన్ని అయితే న్యూస్ ద్వారా, ప్రచురణ ద్వారా మన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు పేపర్ ద్వారా ఇది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఇంతవరకు నిజమా కాదా? ఒకవేళ దొంగ ఓట్లు అయితే మనం సంతోషపడాల్సిందే, కానీ సరిహైన అరుగులు అయితే బాధపడాల్సిన విషయమే. కాబట్టి ఓటర్ మహాశయులు ఒక్కసారి మళ్ళీ మీరు సరి చేసుకొని ఓటు కాపాడుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే.